యాదగిరిగుట్టలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా జిల్లా కోశాధికారి ఎరుకల చైతన్య చేతుల మీదుగా ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్లో ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ కర్రె ప్రవీణ్, భాస్కర్, మహేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మీకు స్నాక్స్ అన్ని ప్రవీణ్ పంపిస్తాడు, ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆ స్నాక్స్ అందరం కూడా తిని మనం అందరం కూడా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నది ఎక్కడ కూడా మనం అధైర్యపడొద్దు. ప్రభుత్వ పాఠశాలలే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన మేధావులే. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇవాళ స్వామి వివేకానంద కూడా ఒక ప్రభుత్వ పాఠశాల చదివి బారిస్టర్లు అయిన వాళ్ళే. వాళ్ళ నాయన కూడా బారిస్టరే. మనమే కాదు, ఎక్కడ కూడా ప్రభుత్వశాల ప్రైవేట్ పాఠశాల ధీటుగా నడిపారు. ఇంతమంది ఉపాధ్యాయులు మనకు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలే బోధిస్తారు. మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదివినాం. ఇవన్నీ కూడా ఎప్పుడో మాకు సార్ చెప్పి మీ ముందు మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా మనము వెనుకడుగు వేయకుండా, ముఖ్యంగా చదువులో మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలా, బాలికలు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎక్కడ కూడా అధైర్యపడకుండా చదవాలి. 10th క్లాసు నాకు తెలిసి గుట్ట మండలంలో మీరు ఫస్ట్ ప్రైజ్ ఈ యొక్క స్కూల్కు రావాలని కోరుతా ఉన్నాను. తీసుకొస్తారా? మీరు మండలం ఫస్ట్ ప్రైజ్ ఇస్తే మళ్ళా ప్రైజ్ ఇప్పిస్తాం రవీంతో. ఓకేనా? ఆదర్శంగా తీసుకోవాలని పొగుట్టు అంటే అంత విజ్ఞానవంతుడైనటువంటి స్వామి వివేకానందుడు మన భారతదేశంలో పుట్టడం మన గొప్పతనంగా మనం అందరం కూడా భావించాలి. ఎక్కడో మరి దేవుడు ఉన్నాడా లేదా అనే నిమగ్నంలో ఉండి అసలైన దేవుడు లేడు అనే నమ్మకంలో ఉన్నప్పుడు అటువంటి నరేంద్ర స్వామి వివేకానంద దేవుడు ఉన్నాడు, అందరి రూపంలో ఉన్నాడని యొక్క రామకృష్ణ పరమహంస శిష్యుగా చేరిన తర్వాత కాషాయ వస్త్రాలు ధరించి ప్రపంచం మొత్తం తిరిగి ఈ భారతదేశ ఔన్నత్యాన్ని పెంచినటువంటి స్వామి వివేకానందను మనం ఆదర్శంగా తీసుకోవాలి. రోజు 1-2 సూక్తులు స్వామి వివేకానందను చదవాలి. అమెరికాలో కార్యక్రమాలు అంతా అయిపోయాక చాలా మంది అవమానించడానికి ప్రయత్నం చేస్తారు. మన మత గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీతను కింద పెట్టి వాళ్ళ గ్రంథాలన్నీ పైకి పెట్టి, వివేక చూసావా నీ గ్రంథం కింద ఉందని హేళన చేసినప్పుడు స్వామి వివేకానంద నవ్వుతూ, మీ గ్రంథాలన్నీ మోచేది మా గ్రంథమే, మూల గ్రంథమే మాది, మా భగవద్గీత, మా గ్రంథము తీసేస్తే ఈ మతాలన్నీ ఏడిపోతే ఒక ఆలోచన చెప్పగానే వాళ్ళందరూ కిందికి ముఖం వేసుకొని స్వామి వివేకానంద గారికి శిష్యులుగా మారుతారు. ముక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి యువకులను నాకిస్తే ఈ దేశ ఔన్నత్యాన్ని మారుస్తా, ఈ దేశాన్ని ఒక ప్రపంచ దేశ అగ్రగామిగా నిలబెడతానటువంటి స్వామి వివేకానందను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి ఆజానుభావుడు, మరి జ్ఞానవంతుడు, మొదటి పుస్తకంలో మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రవీణ్ చెప్తా ఉన్నాడు, 10th క్లాస్ ఎంత 29 మెంబర్స్ కొద్దిగా అబ్సెంట్ అయితే కావచ్చు. అందరూ ఈ క్లాస్కు ఫస్ట్ తీసుకుంటామా? క్లాస్లో అంటే ఈ యొక్క మండలానికి ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తామా? వివేకానందని ఆదర్శంగా తీసుకుని, అంటే జ్ఞానాన్ని పెంచుకునే స్ఫూర్తిని వివేకానంద ఆదర్శంగా తీసుకుంటామా లేదా? స్పెషల్ క్లాస్ నడుపుతురా? నడుస్తున్నాయా? ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మా ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి మరియు నా ఫ్రెండ్స్కి, సిస్టర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన స్కూల్కి ప్లేట్స్ అండ్ గ్లాసెస్ డొనేట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. చైతన్య గారు వీళ్ళందరూ మనకి డొనేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి, ఇలా డొనేట్ చేస్తున్నందుకు. కరాటే మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా మీ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము.
మాకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము కరాటే వాళ్ళకి వాళ్ళని కొట్టి మీరు ఇలా మాకు నేర్పించారని మేము గుర్తు తెచ్చుకుంటాము. ఇలా చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ముందు ముందు ఎన్నో సదుపాయాలు చేయాలని కోరుకుంటున్నాను. అశోక్ అన్న గారికి, ప్రవీణ్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కి, అలాగే యువకులందరికీ, మా నాయకులకి, ముఖ్యంగా మా విద్యార్థులందరికీ ముందుగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. మనం ఎందుకనంటే స్వామి వివేకానంద జయంతి ముందు ఎందుకు చేసుకుంటున్నామంటే 12 అంటే రేపటి నుంచి మీకు అందరికి సెలవులు వస్తున్నాయి కాబట్టి ముందుగానే జరుపుకుంటున్నాం. ఒక్క విషయం చెప్తాను, మనకు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కష్టం వచ్చిందని నిరాశ పడద్దు. కానీ ఒకటి విద్యార్థులు మీ అందరికీ చెప్తున్నాం, చెడు ఆవేశ నిర్ణయాలు తీసుకోకూడదు. కష్టం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టగానే నడవం కదా, అవునా కదా? ఫస్ట్ బాగుతాం, తర్వాత అంబాడతాం, తర్వాత లేచి నిలబడతాం, గోడలు పట్టుకొని నిలబడతాం, తర్వాత 2-3 అడుగులు లేచి కింద పడతాం. పడ్డామని అప్పుడే ఆగిపోయినామా మనము? అలా ఆగిపోతే మనం ఇక్కడ ఇలా నిలబడతామా? చెప్పండి, నిలబడలే కదా. జీవితంలో కూడా అంతే, మన కష్టాలు వస్తుంటాయి, దాన్ని ఎదుర్కొని పోవాల్సింది. అర్థమైంది అందరికీ? సరే, అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు వచ్చిన జిల్లా అధ్యక్షుడికి, మన మేడం గారికి, అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఏం చేసుకుంటాము, స్వామి వివేకానంద జయంతిని ఇక్కడ మంచి గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అంతే కదా? సెలబ్రేట్ అవుతుంది. దాని సందర్భంగా వచ్చిన వీళ్ళందరూ కూడా మనకి ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ సరే ఓకే ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ తీసుకోవడం కాదు, వాళ్ళు చెప్పినవన్నీ దీన్ని వాళ్ళు ఎట్లా చెప్పినప్పుడు స్వామి వివేకానంద గురించి అందరూ కూడా విన్నారు. ఎంత విన్నారు అసలు, ఎంత బాగా చెప్పారు ఒక్కొక్కరు. మన మేడం అయినా, అధ్యక్షులు ఎవరైనా, ప్రవీణ్ గారు చెప్పిన అసలు స్వామి వివేకానంద అంత గుర్తు చేసుకున్నారు అన్నట్టు. అంత ఇవన్నీ చెప్పినట్టు అన్నీ మనకు మైండ్లో ఉంటేనే కదా చెప్పే, అవన్నీ అందులో అంత గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మనకు చెప్పింది ఒకటన్నా గుర్తుందా? స్వామి వివేకానంద ఏం చేశారు, పేపర్ 5 నిమిషాలు 2 నిమిషాలు చదివి పేపర్లో ఉన్నదంతా రాసిచ్చింది 2 minutesలో. మనం అందులో కొంచెమన్నా సరే, వాళ్ళంతటా వాళ్ళు కాకుండా కొంచెమన్నా మనం అట్లా చదివి, ఇప్పుడు వాళ్ళంతా చెప్పినట్టు 10th కనీసం మీరు ఎవరు మండల్ ఫస్ట్ వస్తారు, ఎవరు ఏమొస్తారో చూసుకోండి. బాగా వస్తే వాళ్ళు మన ప్రైజెస్ కాదు వచ్చేది, మనకి కూడా ఉన్నది జ్ఞానము, మనకు కూడా అంత ఉన్నది అని చూపించుకోవాలి మనం. ఓకేనా? ఓకే అండి, సరే. రిక్షా దొక్కే, ఆటో నడిపే వాళ్ళ డ్రైవర్లు కూడా ఇలా ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కొడుతున్నారు. అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక చాలామంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినాక చాలామంది పేదవారికి కానీ వాళ్ళకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, యువజన దినోత్సవం సందర్భంగా మరి యూత్ ఆర్గనైజేషన్ చైతన్య గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పాఠశాలలో సేవా కార్యక్రమం భాగంగా ప్లేట్ల పంపిణీ, గ్లాసుల పంపిణీ చేయడం చాలా సంతోషకరం. నేను నేటి యువతకు ఒకటే, ఈనాడు స్వామి వివేకానందను ఆదర్శం తీసుకొని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఔన్నత్యాన్ని పెంచిన స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను యువకులకు కూడా ఒకటే పిలిపిస్తూ ఉన్నాం. నాడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పి, నేను హిందూ ధర్మాన్ని, ఈ యొక్క భారతదేశ భౌగోళిక పరిస్థితిని, భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థని ఈనాడు మారుమూల ప్రపంచాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క యువజన క్రీడోత్సవం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇలా స్వామి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈ యొక్క స్వామి వివేకానంద ప్రభుత్వ పిల్లల పాఠశాలలకు ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకోవడం సంతోషకరంగా ఉంది. ఇదే జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని, స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తామని పత్రికల ద్వారా కోరుతాము.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.